ప్రజలు మార్పు కోరి ఎన్నుకున్న ప్రభుత్వం ఇదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దసరా కానుకగా నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంతోనే మార్పు సాధ్యమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 గ్యారెంటీల్ని పూర్తి చేశామని, త్వరలోనే మిగిలినవి పూర్తి చేస్తామని చెప్పారు పొంగులేటి. अरे बाबू రైతన్నలకు, ఆడబిడ్డలకు, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీలకు ప్రతి మాటని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న దాంట్లో సరిపెడుతూ వ్యూహాత్మకంగా అనేక మంచి కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఈ 6 గ్యారెంటీల్లో చిత్తశుద్ధితో ఇప్పటికే 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. భవిష్యత్తులో చెప్పనే కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతన్నల విషయంలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి దీంట్లో భాగంగా 31,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 27 రోజుల్లో 18,000 కోట్లు రైతన్నల ఖాతాలో జమ చేసింది మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా 13,000 కోట్లు రైతన్నలకు ఇవ్వాల్సిన మాట నిజం. వివిధ కారణాల చేత లేట్ అయిన మాట వాస్తవం. రాబోయే కొద్ది రోజుల్లో గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పకుండా ఆ మిగిలిన 13,000 కోట్లు కానీ ఇంకా అవసరమైతే ఒక 400-500 కోట్లు ఎక్కువైనా రైతన్నలకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. నిరుద్యోగ తమ్ముళ్లకు, రైతన్నలకు, ఆడబిడ్డలకు, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీలకు